దివ్యాత్మ స్వరూపులారా, ఈరోజు నాగపంచమి పర్వదినము. శ్రావణ మాసములో శుక్లపక్షములో పంచమి తిథి నాడు వచ్చేటువంటి పండగ ఇది. ఈరోజు నాగదేవతను ఆరాధించాలి అని శాస్త్రవచనం. సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవి వారికి స్కాంద పురాణంలో నాగపంచమి వైభవాన్ని, కలిగేటువంటి సత్ఫలాలను ప్రబోధించడం జరిగింది. నాగపంచమి అని అంటే నాగులు ఆవిర్భవించినటువంటి సుదినం. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే నాగదేవతల యొక్క బర్త్డే అని చెప్పొచ్చు. ఈరోజే కశ్యప ప్రజాపతికి, కద్రువ మహారాజ్ఞికి, నాగజాతికి ఆవిర్భావం, శ్రీకారం జరిగింది. కశ్యప ప్రజాపతికి 4 భార్యలు, చాలామంది ఉన్నారు ఆయనకు, ప్రధానంగా 4. అదితి, దీతి, వినతి, కద్రువ. అదితికి మొదటి భార్య, పెద్ద భార్య, ఈమెకు దేవతలు ఆవిర్భవించారు. సో దేవతల యొక్క తల్లి ఎవరు అని అంటే అదితి అని అంటారు. అదితి, దీతి, కద్రువ వీళ్ళందరి ప్రస్తావనలు వేదములో ఉన్నాయి. సర్ప ఆరాధనకు సాక్షాత్తు వేదమాతయే ప్రామాణికంగా నిలుస్తుంది. ఎంతమంది నాగదేవతలు ఉన్నారో వేదమే చెప్పింది. 20 మంది నాగదేవతలు ఉన్నారని. అందులో ప్రధానమైనటువంటి నాగ దేవతలు అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పింగళ, ఈ విధంగా ఈ 5 మంది ప్రాముఖ్యంగా పూజలు అందుకుంటారు. ఇది వేదమాత చెప్పినటువంటి సందేశం. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఎంతటి ప్రామాణికత కలిగినటువంటి ఉపదేశము. మొదటి భార్య అదితి, దేవతలు పుట్టారు. రెండవ భార్య ఎవరు అని అంటే ఇగో వినతి. ఈమెకు గరుడ జాతి ఆవిర్భవించింది. ఇక మూడవ భార్య కద్రువ, ఈమెకు నాగజాతి ఆవిర్భవించింది. 4వ భార్య వచ్చేసి దితి, రాక్షసులు పుట్టారు. చూశారా, కశ్యప ప్రజాపతి అంటే చిన్నవాడు కాదు. రాక్షసులకు తండ్రి, దేవతలకు తండ్రి, పాములకు తండ్రి. మీరు చూస్తూ ఉంటారే రకరకాల కీటకాదులు, తొండలు, తేళ్ళు, ఇవన్నిటికి తండ్రి ఎవరు అంటే కశ్యపుడే. ఈ రకంగా మీరు నాగపంచమి అని అంటే నాగజాతి ఆవిర్భవించినటువంటి సుదినం అని అర్థం చేసుకున్నారు. ఈ రోజున నాగదేవతలను ఆరాధించాలని సాక్షాత్తు పరమేశ్వరుడే స్కాంద పురాణములో చెప్పడం జరిగింది. మరి ఏం చేయాలి ఈ రోజున అని అంటే స్వామివారికి, అమ్మవారికి, మానసాదేవికి, మానసాదేవి అంటే వాసుకి నాగేంద్రుని యొక్క చెల్లెలు, శివుని యొక్క మానస హృదయం నుండి ఆవిర్భవించినటువంటి యోగ స్వరూపిణి ఈమె. అంటే నాగజాతిని కంట్రోల్ చేసేటువంటి శక్తి ఎవరికి ఉందంటే మానసాదేవికి ఉంది.
అందువల్ల ఈరోజు వాసుకి నాగేంద్రుడిని, అనంతుడిని, మానసాదేవిని మనం ప్రధానంగా ఆరాధించాలి. వీళ్ళని ఆరాధిస్తే సర్వనాగులను ఆరాధించిన ఫలము కలుగుతుంది. మరి ఈరోజు ఆరాధన ఎట్లా ఉండాలి అని అంటే, మీకు 9:30కి హవనం స్టార్ట్ అవుతుంది. అందువల్ల కొన్ని విశేషాలు చెప్పి మనం కాసేపు ధ్యానం చేద్దాము. 2 ప్రమిదలు తీసుకోండి. ఈ 2 ప్రమిదలలో 7 ఒత్తులు వెలిగించండి. ఒక ప్రమిదలో 4, మరొక దాంట్లో 3, మొత్తం 7 ఒత్తులు వెలిగించాలి. అంటే 7 దీపాలు మనకు కనపడాలి. ఇక మీ ఇంట్లో వెండితో తయారు చేసినటువంటి నాగదేవత ఉంటే సరే, లేకపోతే శివుని యొక్క ఫోటో, శంకరుని యొక్క ఫోటో, అమ్మవారి యొక్క ఫోటో ఉంటే చాలు. ఎందుకంటే అమ్మవారు నాగసర్పాలను ధరిస్తుంది, శివుడు నాగసర్ప ధారకుడు. కాబట్టి అయ్యో మా ఇంట్లో లేదే అని మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. శివలింగం ఉన్నా, శంకరుని ఫోటో ఉన్నా, అమ్మవారి ఫోటో ఉన్నా చాలు. ఆ ప్రకారం చేసుకోండి. ఇక మరి ఏమేమి నైవేద్యాలు పెట్టాలి అని అంటే, అరటి పండ్లు, గుడ్లు ఉడికించండి. గుడ్లను ఉడికించిన గుడ్లు, తర్వాత అరటి పండ్లు, పెసలు పప్పు, పెసలు ఉంటాయి కదా, పెసలు అంటే కొన్ని చెప్తాను, మీకు తోచినవి చేసుకోండి, అన్నీ అక్కర్లేదు. పాలు, పెరుగు ప్రధానంగా పెట్టాలి. పెరుగును నైవేద్యంగా పెట్టాలి, ప్రధానంగా పెరుగు. ఇక తేనె, నెయ్యి, షుగర్ కలిపినటువంటి మిశ్రమం పెట్టవచ్చు. ఇంకందరూ చాలామంది పెడుతూ ఉంటారు చలివిడి, వడపప్పు, ఇవన్నీ మీరు ప్రసాదంగా పెట్టుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన పాయసం నివేదన చేసుకోండి.